అందరికీ వందనాలండి. ఈ దినం మనము కీర్తన గ్రంథము 29వ అధ్యాయము ధ్యానం చేసుకుందాం. ఈ వాక్య భాగంలో మనము అద్భుతములు చేయుటకు అవసరమైన ఆధ్యాత్మిక పదార్థములు అంటే సరైన మాట నాకు దొరకక ఆధ్యాత్మిక పదార్థములు అని చెప్పి పెట్టవలసి వచ్చింది. కానీ అద్భుతములు చేయడానికి కావలసిన ఆత్మీయమైన అవసరత ఏముంది అన్న దాని గురించి మనము ఈ వాక్య భాగంలో మనం ధ్యానిద్దాం. అయితే దావీదు ఇక్కడ ఏంటంటే దేవుని దగ్గర నుంచి గొప్ప కార్యములు చేయుటకు కావలసిన శక్తిని, సామర్థ్యమును ఎలాగ పొందుకోవాలా అన్న దాని గురించి ఇక్కడ మాట్లాడటం జరుగుతుంది. దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. ఇక్కడ మరి మొదటి భాగంలోనే చూసినట్లయితే దైవపుత్రులారా అని చెప్పి దావీదు సంబోధిస్తున్నాడు. దైవపుత్రులారా అంటే మరి అందులో అతను లేడని కాదు, కానీ అతనితో సహా మరి దైవపుత్రులారా అని చెప్పి సంబోధిస్తున్నాడు. అంటే దైవపుత్రులు అంటే ఎవరనంటే దేవుడిని తండ్రి అని పిలిచే వారందరూ కూడా మరి దేవుని యొక్క కుమారులే. ఇర్మియా గ్రంథము మనము 32వ అధ్యాయము 27వ వచనంలో చూసినట్లయితే ఆయన సర్వశరీరులకు దేవుడు అని ఉంటది. అంటే ఆయన ప్రతి శరీరధారికి కూడా దేవుడని. అయితే హెబ్రీ గ్రంథము 12వ అధ్యాయము మరి 7వ వచనంలో మనం చూసినట్లయితే ఆయన ప్రతి ఆత్మకు తండ్రి అని ఉంటది. అంటే ఆత్మానుసారమైన వారు అందరూ కూడా, అంటే నేను జన్మించినది, నన్ను సృష్టించినది, నా శరీరము కన్నా ముందే నా ఆత్మ ఉంది, ఆ ఆత్మను సృష్టించిన వాడు మరి దేవుడు అని నమ్మేవారు అందరూ కూడా మరి ఆయన బిడ్డలు అవుతారు. మరి ఆయన వారికి తండ్రి అవుతాడు. ఇక్కడ దైవపుత్రులారా అంటే దావీదు ఉద్దేశం ఏంటంటే దేవుడే మిమ్మల్ని సృష్టించాడని నమ్మేవారలారా, ఆయనని తండ్రి అని పిలిచేవారలారా అని చెప్పి అర్థం. దైవపుత్రులారా అంటే ఆత్మానుసారులారా, ఆయనను తండ్రి అని పిలిచేవారలారా, యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి. యెహోవాకు ఆరోపించుడి అంటే ఆయనకు చెందవలసిన ఘనత ఆయనకి చెల్లించండి అని. అంటే ఆయన కార్యములు, లేకపోతే ఆయన గుణగణములు, ఆయన లక్షణములు, ఆయన శక్తి సామర్థ్యములు, వీటన్నిటి నిమిత్తము ఆయన ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించడి. వాటికి సంబంధించిన గొప్పతనమును దేవునికి ఆరోపించండి. అంటే మరి ఆత్మానుసారులు కనుక మీరు దేవుని కుమారులని చెప్పుకునేవారు కనుక మరి దేవునికి చెందవలసిన మహిమను, ఘనతను మరి ఆయనకు ఆరోపించండి అని చెప్పి దావీదు చెప్తున్నాడు. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావం అంటే ఆయన నామము వలన ఎంత గొప్ప కార్యములు జరుగుతాయి. ఆయన స్వస్థపరిచే దేవుడై ఉండి ఆయన ఎన్ని గొప్ప స్వస్థత కార్యములు చేశాడు. ఆయన రక్షకుడై ఉండి ఎంత గొప్ప రక్షణను అనుగ్రహించాడు. ఆయన కాపరి అయ్యుండి మనలను ఎలాగో నడిపించాడు. ఆయన మరి మనకి సమృద్ధినిచ్చే దేవుడై ఉండి ఎలాంటి సమృద్ధి మనకు అనుగ్రహించాడు అని ఆయన స్థితి ఏదైతే ఉందో, అంటే ఆయన సమృద్ధినిచ్చే దేవుడు గాను, లేకపోతే స్వస్థపరిచే దేవుడు గాను, రక్షకుడు, ఇవన్నీ కూడా ఆయన నామములు. ఆయన నామమును ఎప్పుడు ఆయన మీరిన వాడు కాదు. ఆయన నామము ఎల్లప్పుడూ నిలిచి ఉండేది. ఆయన నామము చెప్పున ఆయన ఎల్లప్పుడూ కూడా పనిచేస్తాడు. అంటే ఆయన నిన్న నేడు నిరంతరము కూడా స్వస్థపరిచే దేవుడుగానే ఉన్నాడు. ఒకరోజు స్వస్థపరిచే దేవుడు గాను, ఒకరోజు అనారోగ్యం కలుగజేసే దేవుడు గాను, ఒకరోజు రక్షకుడు గాను, ఒకరోజు విడిచిపెట్టేవాడు గాను. అలాంటి దేవుడు మన దేవుడు కాదు. ఆయనకి నామము ఇవ్వబడింది. అంటే రక్షకుడు అని నామము ఇవ్వబడింది. అంటే ఆయనని ప్రతిరోజు కూడా మనము ఆ నామముతో పిలవచ్చు. ఆయన నామమును ఎందరైతే పిలుస్తారో, దోస్ హూ కాల్ అపాన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ షెల్ బి సేవ్డ్ అని ఉంటుంది. ఆయన నామమును బట్టి పిలిచిన వారు ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క రక్షణను పొందుకుంటారని. కాబట్టి ఏంటంటే ఇలాంటి నామమును, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి. అంటే ఆయన నామములో ఎన్ని గొప్ప క్రియలు జరిగినాయో, ఆయన నామమును ఉచ్చరించి మనము పిలిచినప్పుడు, అందుకనే మరి ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆయన నామమును వ్యర్థంగా ఉచ్చరించొద్దని చెప్పేసి అంటాడు. అంటే ఆయన నామమునకు గొప్ప ప్రభావము ఉన్నది. ఆయన నామమునకు గొప్ప మహిమ ఉంది. ఆ నామములో అనేకమైన గొప్ప అద్భుత కార్యములు జరిగి ఉన్నవి. మరి అలాంటి నామమును కావలసిన అవసరమైన ప్రభావమును మీరు చెల్లించండి, ఆరోపించండి అని చెప్తాను. ప్రతిష్ఠితములకు ఆభరణములు ధరించుకొని ఆయన ఎదుట సాగిలపడుడి అని. అంటే తెలుగు వెర్షన్ లో ఎలాగుంది, కానీ మరి కింద ఇంగ్లీష్ వెర్షన్ లో చూసినట్లయితే గివ్ అన్ టు ద లార్డ్ ద గ్లోరీ డ్యూ
టు హిస్ నేమ్, వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఇక్కడెక్కడ కూడా ఆభరణాలని కానీ, బట్టలని కానీ, సాగిలపడమని కానీ ఎక్కడా లేదు కానీ, గివ్ అన్ టు ద లార్డ్ ద గ్లోరీ డ్యూ టు హిస్ నేమ్, అంటే ఆయన నామమునకు చెల్లించవలసిన, అంటే ఆల్రెడీ జరిగిపోయిన అద్భుతాలు, ఇంకా మనం స్తుతించనివి, ఇంకా మనం గుర్తెరగనివి, వాటిని గుర్తు చేసుకోండి. గుర్తు చేసుకొని ఆయన నామమునకు చెల్లించవలసిన మహిమను, ఘనతను, ప్రభావమును, ఆ గుర్తింపును ఆయనకు చెల్లించండి అని చెప్పి ఇక్కడ దావీదు మనకి సూచన చేస్తున్నాడు. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. ఇక్కడ వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్. బ్యూటీ అన్న మాటకి మరి ఆత్మానుసారమైన అర్థం ఏంటంటే అందము కాదు, లేకపోతే ఆకర్షణ కాదు, కానీ బ్యూటీ అంటే పరిశుద్ధత అని చెప్పేసి. అంటే పరలోక రాజ్యములో మరి అందమైనవి ఏంటంటే అవి పరిశుద్ధమైనవి అని. బ్యూటీ ఆఫ్ హోలీనెస్ అంటే, హోలీనెస్ అంటే ఏంటంటే ఎల్లప్పుడూ మారని స్థితిలో ఉండేది, అంటే నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండేది, అంటే ఆయన నామము ఎప్పుడు కూడా ఏకరీతిగా ఉన్నది. అందుకనే 2వ వచనం మొదట్లో తెలుగు వాక్య విభాగంలో మనం చూసినట్లయితే యెహోవా నామమునకు చెందవలసిన అని రాయబడి ఉంది. ఇక్కడ ఏంటంటే వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, అంటే ఆయన మారని తత్వం. మరి తెలుగు వెర్షన్ లో ఆయన నామము ఎలాగైతే ఏకరీతిగా ఉంటది ఎల్లప్పుడూ అని చెప్పుకున్నామో, అలాగే మరి ఇంగ్లీష్ వెర్షన్ లో చూసినట్లయితే ఆ నామము అన్న దానిని దేనితో మార్చబడిందంటే హోలీనెస్ తో మార్చబడింది. అంటే ఆయన నామము పరిశుద్ధమైన నామము, అంటే ఎల్లప్పుడూ చెరగని నామము, ఎల్లప్పుడూ మారని నామము, ఎల్లప్పుడూ ఏకరీతిగా నిలిచి ఉండే నామము. నిరంతరము కూడా ఆయన నామమును జ్ఞాపకం చేసుకునే వారికి ఆయన నామము చొప్పున మరి దేవుడు పని చేస్తాడు. ఆ పని చేసే ఆ గొప్పతనము ఏదైతే ఉందో, ఆ పని చేసినప్పుడు జరిగే అద్భుత కార్యం ఏదైతే ఉందో దానిని మరి బ్యూటీ అని చెప్పేసి ఇక్కడ సంబోధించడం జరుగుతుంది. వర్షిప్ ద లార్డ్ ఇన్ ద బ్యూటీ ఆఫ్ హోలీనెస్, అంటే ఆయన నామములో ఆయన చేసే అద్భుతమును, ఆయన చూపించే మహిమను, ఆయన కనుపరిచే మరి ఆ ఘనతను, ప్రభావమును చూసి ఆయనను ఆరాధించండి అని చెప్పి మరి దావీదు ఇక్కడ మనకి తెలియచేస్తున్నాడు. అంటే మనము దేవుడిని ఏ రకంగా ఆరాధించాలా? దైవపుత్రులారా, అంటే దేవుని కుమారులారా, లేకపోతే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించే వారులారా. మరి కుమారులు వారి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించరు, కానీ దేవుని చిత్తానుసారంగాను, దేవుని పోలిక చెప్పున, దేవుని చిత్తము చెప్పున నడుచుకునే వారుగా ఉంటారు. కాబట్టి దేవుని చిత్తానుసారంగా నడుచుకునే వారులారా, మరి మీరు ఆయనకి చెందవలసిన మహిమను, ఘనతను, ప్రభావమును చెల్లించండి, ఆయన నామమును ఎరిగి ఉండండి. మరి దావీదు కూడా తన మొట్టమొదటి పోరాటమైన గొలియాతు మీదకి మరి తన యుద్ధానికి వెళ్ళినప్పుడు, నేను నా దేవుని యొక్క నామములో నీ మీదకు వస్తున్నాను అని చెప్పేసి అంటాడు. అంటే ఇజ్రాయేలీయులకు రక్షకుడైన దేవుని నామములో, సైన్యములకు అధిపతి అయిన దేవుని నామములో అని చెప్పి దావీదు అనేక మార్లు తన కీర్తనలో దేవుని గురించి చెప్తాడు. అంటే దేవుని నామమును అతను ఎరిగిన వాడు. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా ఆయన ఇజ్రాయేలీయులకు రక్షణగా ఉన్నాడు. కాబట్టి ఈ రోజు నేను గొలియాతు మీదకు వెళ్ళినప్పుడు మరి రక్షణ ఎందుకు కలగదు? ఆయన నామము మారదు కనుక ఆయన రక్షణ నిశ్చయము అని చెప్పి దావీదు మరి తన హృదయములో సంపూర్ణముగా ఎరిగిన వాడు కనుక దేవుని యొక్క నామములో గొలియాతు మీదకి యుద్ధానికి వెళ్ళడము జరుగుతుంది. ఆ యుద్ధము జరిగినప్పుడు మరి దావీదు గొలియాతు మీద పోరాటం చేసినప్పుడు అతనికి చాలా సులువైన గెలుపు, రక్షణ లభిస్తాయి. తర్వాత వచనంలో చూసినట్లయితే యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, మహిమగల దేవుడు ఉరుము వలె గర్జించుచున్నాడు, మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. ఇవన్నీ దావీదుకి ఎలా తెలిసినాయండి? దావీదు విన్నాడా? దేవుని స్వరము జలముల మీద వినబడుచున్నది అంటే దావీదు జలముల మీద ఆయన స్వరాన్ని విన్నాడా? మహిమ గల దేవుడు ఉరుము వలె గర్జించున్నాడు అంటే ఉరుములో ఆయన స్వరము దావీదు విన్నాడా? మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు, ఎప్పుడన్నా దేవుడు సంచరిస్తూ దావీదుకి కనబడ్డాడా? కాదు. కానీ దావీదు మరి గతములో రాయబడిన వాక్య భాగమును తిరిగి జ్ఞాపకము చేసుకుంటున్నాడు, వాక్య భాగమును ధ్యానము చేస్తున్నాడు. మరి మనము ఆదికాండము మొదట్లో చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మ మరి నీటిపై అల్లాడుచున్నదని చెప్పేసి మనము చదువుకోవచ్చు. అలాగే దేవుని స్వరము అంటే అక్కడి నుంచే ఆయన ప్రతి దానిని కూడా కమ్మని ఆజ్ఞాపించటము, అవి జరగడము జరిగింది. అంటే ఆయన స్వరము జలముల మీద ఉన్నది, ఆయన యొక్క ఉనికి జలముల మీద ఉన్నది అని చెప్పి దావీదు మరి చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఇందాక మనము చూసినట్లయితే దేవుని నామమును, దేవుని పరిశుద్ధతను గురించి మనము చూసాము. మరి అక్కడ నుంచి ఇక్కడ దావీదు దేవుని యొక్క స్వరములోనికి వచ్చాడు.
యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము ప్రభావము గలది. అంటే ఏది జరిగినా కూడా ఆయన స్వరము ద్వారానే, ఆయన మాట ద్వారానే, ఆయన ఆజ్ఞ చొప్పునే జరుగుతదని. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును. దూడవలె అవి గంతులు వేయునట్లు ఆయన చేయను. లెబానోను షిరియోను గురుపోతు పిల్లవలె గంతులు వేయునట్లు ఆయన చేయును. ఎప్పుడు చేయనండి? ఈరోజు చేస్తాడా? నిన్న చేస్తాడా? రేపు చేస్తాడా? ఎప్పుడూ కాదండి. ఆయన స్వరము ప్రతిరోజు పనిచేయదు. ఆయన స్వరము సృష్టి ఆరంభములోనే పనిచేసిందని మనం గ్రహించాల. ఆ రోజు ఆయన ఏదైతే దేవుడు ఆజ్ఞాపించాడో అవి నేటికి జరుగుతున్నట్టుగా మనము చూడొచ్చు. తర్వాత వచనంలో చూసినట్లయితే యెహోవా స్వరము అగ్ని జ్వాలలను ప్రజ్వలింపచేయును. యెహోవా స్వరము అరణ్యమును కదిలించును. యెహోవా కాదేషు అరణ్యమును కదిలించును. యెహోవా స్వరము లేళ్లను ఏలజేయును. అది ఆకులు రాల్చును. ఆయన ఆలయములోనున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఇక్కడ యెహోవా స్వరము చేసే కార్యములను చెప్తున్నాడు. అంటే ప్రతిసారి కూడా దేవుడు మాట్లాడతాడని కాదు, కానీ యెహోవా స్వరము అగ్నిజ్వాలలను పుట్టించినట్టు. అంటే అగ్నిజ్వాలకు ముందు ఆయన స్వరము ఉంటదా? లేకపోతే అగ్నిజ్వాలతో పాటు ఆయన స్వరం ఉంటదా? లేకపోతే ఆయన స్వరము గొప్ప ఉరుము ధ్వనిలో ఉంటదా? అంటే ఉరుము ధ్వని ఆయన స్వరమును కలిగి ఉంటదా? లేకపోతే ఆయన స్వరము ఉరుము ధ్వనిని కలిగి ఉంటదా? ఇది ఈ రకమైన పోలిక మరి ఆత్మానుసారమైనది కాదు. కానీ మనము దీని అర్థమును సరిగ్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ 9వ వచనంలో యెహోవా స్వరము లేళ్లను ఈనచేయును. అంటే ప్రతి లేడి ఈనిన ప్రతిసారి యెహోవా స్వరం పనిచేస్తుందా? పనిచేస్తుంది. కానీ ఆ స్వరము వినబడుతుందా? వినబడదు. అలాగే మనము ఈ 9వ వచనమును మనము ఇంగ్లీష్ వెర్షన్ లో చూసినట్లయితే ద వాయిస్ ఆఫ్ ద లార్డ్ మేక్స్ ద డో లేబర్ అండ్ గివ్ బర్త్ అండ్ స్ట్రిప్స్ ద ఫారెస్ట్ బేర్. ఇక్కడ అది ఆకులు రాల్చును అన్న మాట మరి లేడికి సంబంధించింది కాదు, కానీ అడవికి సంబంధించినది. అండ్ స్ట్రిప్స్ ద ఫారెస్ట్ బేర్ అండ్ ఇన్ హిస్ టెంపుల్ ఆల్ సే గ్లోరీ. ఆయన ఆలయంలోనున్నవన్నీ ఆయనకే ప్రభావము అనుచున్నవి. ఇక్కడ మరి ఇవన్నీ కూడా మరి ఎల్లప్పుడూ జరిగేవి, అనుదినము జరిగేవి. మరి వర్షాలు కానీ, ఉరుములు కానీ, లేకపోతే లేళ్లు ఏనడము కానీ, లేకపోతే అడవులలో మంటలు చెలరేగడము కానీ, లేకపోతే చెట్లు పడిపోవడం కానీ, ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతూ ఉండేవి. యెహోవా ప్రళయ జలముల మీద ఆసీనుడయ్యను. యెహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఉన్నాడు. అంటే ప్రళయ జలాలు కూడా దేవుని ఆజ్ఞ చొప్పుననే, దేవునికి లోబడే పనిచేస్తాయని చెప్తున్నాడు. అంటే ఇక్కడ దేవుని స్వరమును గూర్చి మరి ఇన్ని వచనములు, మనం 3వ వచనం నుంచి మొదలుకొని 10వ వచనం వరకు కూడా 7 వచనాల్లోని కూడా పనిచేసేది దేవుని స్వరము, దేవుని ప్రభావము, దేవుని మహిమ, దేవుని అధికారమే పనిచేస్తున్నాయి. అయితే ఈ అధికారము, ఈ ప్రభావము, ఈ మహిమ వెనక ఉన్నది ఏంటంటే ఆయన స్వరము. ఆయన స్వరము ప్రతిరోజు పనిచేస్తుందా అంటే ఆయన స్వరం ప్రతిరోజు పనిచేస్తుంది. ఆయన స్వరం ప్రతిరోజు వినిపిస్తుందా అంటే ఆయన స్వరం ప్రతిరోజు వినిపించదు. ఎందుకనంటే ఆయన సృష్టి ఆరంభంలోనే మరి ప్రతి దానిని కూడా కమ్మని పలికాడు. ఆయన ఆ పనిని ముగించి మరి 7వ దినమున ఆయన విశ్రమించినట్టుగా ఉంది. మరి 7వ దినం మొదలుకొని ఈ రోజుటి వరకు కూడా సృష్టి దాని కాలమానమును ఎంత మాత్రము తప్పక జరిగిస్తుంది. కాబట్టి ఈ రోజు ఒక లేడీ ఈనినదంటే దానికి కారణం ఏమిటంటే మరి ఈ రోజు దేవుడు మాట్లాడాడని కాదు, కానీ ఆ రోజు మాట్లాడిన ఆయన స్వరమునకు ఈ రోజు అది లోబడినదని. ఈ రోజు చెట్లు ఆకులు రాల్చినాయి అంటే ఈ సీజన్ వచ్చింది కాబట్టి, ఈ సీజన్ లో ఆకులు రాలే కాలము కాబట్టి నేను ఇది ఇప్పుడు మాట్లాడాలని చెప్పి దేవుడు మాట్లాడితే ఆకులు రాలినట్లు కాదు. కానీ దేవుడు మరి సృష్టి ఆరంభములోనే ఆయన ఇచ్చిన ఆజ్ఞను బట్టి, ఆయన విడుదల చేసిన ఆయన స్వరమునకు లోబడి ఈ రోజు ఆకులు రాల్చడం జరుగుతుంది. ఈ రోజు ఉరుము ధ్వని వినబడిందంటే మరి ఆ ఉరుము ధ్వని ఈ రోజు దేవుడు మాట్లాడితే పుట్టినది కాదు, లేకపోతే దేవుడు మాట వలన కలిగినది కాదు. కానీ ఆ రోజు సృష్టి ఆరంభం నందే మరి దేవుడు ఏ ఆజ్ఞనైతే విడిచిపెట్టాడో, ఏ స్వరమునైతే వినిపింపచేశాడో ఆ దానికి లోబడి ఈరోజు
ఉరుము ధ్వని పుట్టిందని అర్థం. అయితే ఇక్కడ మన మొదటి వాక్యంలో చూసినట్లయితే దైవపుత్రులారా యెహోవాకు ఆరోపించుడి, ప్రభావ మహాత్యములను యెహోవాకు ఆరోపించుడి, యెహోవా నామమునకు చెందవలసిన ప్రభావమును ఆయనకు ఆరోపించుడి అని చెప్పి మనము ఈ చూచినప్పుడు దేనికి ఆరోపిస్తామంటే ఆయన కేవలము తన స్వరముతో, తన మాటతో, తన ఆజ్ఞతో మరి వీటన్నిటిని కూడా ఒక్క ఆజ్ఞతో ఇంతకాలము బట్టి కూడా దేవుడు వీటన్నిటిని జరిగిస్తున్నాడు. అంటే దేవుడికి ఎంత గొప్ప మహిమ, ప్రభావము, బలము, సామర్థ్యము, శక్తి కలిగి ఉన్నవాడో మనము గుర్తెరిగి ఉండాల. అయితే చివరి వచనంలో చూసినట్లయితే యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును, యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడంట. ఇవన్నీ జరిగినప్పుడు అంటే తన స్వరముతో మరి దేవుడు మరి మహాజలములను, ప్రళయ జలాలను కంట్రోల్ చేస్తున్నాడు, కాలమానములను కంట్రోల్ చేస్తున్నాడు, ప్రకృతి చక్రములను కంట్రోల్ చేస్తున్నాడు. మరి ఇవన్నీ కూడా దేవుని స్వరమునకు లోబడి ఉంటుండగా అదే దేవుడు యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహిస్తాడని చెప్పేసి అన్నాడు. అంటే మనకి బలము కలుగను ఆజ్ఞాపించనని చెప్పి మరి మనము వాక్య భాగంలో మనం చూసుకోవచ్చు. అంటే దేవుడు మనకి బలమును కూడా సృష్టి ఆరంభములోనే విడుదల చేశాడు. ఆ బలమునకు ఈ రోజు మనము మహిమపరిచి, ఘనపరిచి, స్తుతించిన వారమైతే మరి ఆ బలమును, ఆ సామర్థ్యమును మనము పొందుకుంటాం. మనం ఇక్కడ ఇంగ్లీష్ వెర్షన్ లో చూసినట్లయితే ద లార్డ్ విల్ గివ్ అన్యీల్డింగ్ అండ్ ఇంపెనిట్రబుల్ స్ట్రెంగ్త్ టు హిస్ పీపుల్ అని ఉంది. అంటే అన్యీల్డింగ్ అంటే ఎంత మాత్రము కూడా దేనికి కూడా లొంగని సామర్థ్యము, శక్తి, బలము. అలాగే ఇంపెనిట్రబుల్ అంటే ఏది కూడా ఛేదించలేనటువంటి బలము, సామర్థ్యము, శక్తి దేవుడు తన జనులకు ఇచ్చెనని ఉంటది. ద లార్డ్ విల్ బ్లెస్ హిస్ పీపుల్ విత్ పీస్ అంటే అంత బలమునిచ్చి దేవుడు తన జనులను సమాధానములో, శాంతిలో ఆశీర్వదిస్తాడని చెప్పేసి ఇక్కడ అంటున్నాడు. అంటే మనకి ఏది కూడా మన ముందు ఎంత మాత్రము కూడా నిలిచి ఉండలేదు. అన్యల్డింగ్ అండ్ ఇంపెనిట్రబుల్ స్ట్రెంగ్త్, ఇంత బలము, ఇంత సామర్థ్యము మనకి దేనికి అవసరము అంటే మనము గుర్తి ఎరిగి ఉన్నవారమైతే, దేవుని స్వరము విని ఉన్నవారమైతే, మరి దేవుని స్వరమునకు లోబడని ప్రతి దాని మీద కూడా మనకి సామర్థ్యముని ఇచ్చాడు దేవుడు. ఎందుకు? దానిని తిరిగి లోపరచడానికి. మరి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఉన్నది, దేవుని చిత్తానుసారము కానిది, ఆయనకు విధేయతగా లేని ప్రతి దాని మీద కూడా మనము ఆయన స్వరమునకు లోబడే విధంగా చేయడానికి దేవుడు మనకి ఇలాంటి సామర్థ్యమును అనుగ్రహించి ఉన్నాడు. కాబట్టి ఏంటంటే మరి ఈ వాక్య భాగమునకు మనము పెట్టిన టైటిల్ ప్రకారము అద్భుతము చేయుటకు అవసరమైన ఆధ్యాత్మిక పదార్థములు అని మనం ఏదైతే పెట్టి ఉన్నామంటే దేవుడు మనకి అద్భుతములు చేయడానికి మనకి గొప్ప శక్తిని, సామర్థ్యమును ఇస్తాడు. అయితే ఆ శక్తిని, సామర్థ్యమును పొందుకొనుటకు మనము చేయవలసినది ఏంటంటే ఆయన స్వరమును ఎరిగిన వారమై ఉండాల, ఆయన ఉద్దేశమును ఎరిగిన వారమై ఉండాల, ఆయన చిత్తమును ఎరిగిన వారమై ఉండాల, అలాగే ఆయన నామమును ఎరిగిన వారమై ఉండాల. వీటన్నిటికీ కూడా చెందవలసిన ప్రభావమును, మహిమను, ఘనతను మనము చెల్లించు వారమై ఉండాలి. వాటికి చెల్లించుట ద్వారా మనము వాటికి విధేయులమవుతాము. మనకు విధేయత లేకుండా వేరే దానిని దేవుని విధేయతలోనికి తీసుకురావడము సాధ్యపడదు. కానీ ముందు మనము విధేయులమైనట్లయితే అప్పుడు దేనినైనా సరే ఆయన స్వరమునకు లోబరచొచ్చు, ఆయన విధేయతలోనికి తీసుకురావచ్చు. అటువంటి సామర్థ్యము, అటువంటి శక్తి ఆయన కుమారులముగా మనకు అనుగ్రహింపబడి ఉన్నది. దావీదు తనని కుమారుడిగా ఎంచుకొని, దావీదు తనను కుమారుడిగా, దేవుని యొక్క కుమారుడిగా ఎంచుకున్నాడు. ఇంతకన్నా తర్వాత దావీదు వంశావళిలో జన్మించిన యేసు ప్రభువు నేను దేవుడిని కుమారుడను అన్నందుకు ప్రభువు మీద శాస్త్రులు, పరిసయ్యులు దాడి చేసినట్లుగా చూస్తాం. అంటే దేవుని కుమారులు అంటే ఆత్మానుసారులని అర్థము, దేవుని తనకి సృష్టికర్త అని అర్థము. ఇటువంటి గ్రహింపు కలిగి ఆయనను మనం తండ్రిగా అంగీకరించి ఆయన చిత్తమును నెరవేర్చువారముగా ఉండి ఆయన చిత్తానుసారంగా లేని దానిని ఆయన చిత్తమునకు లోబరిచే బాధ్యత మన మీద ఉన్నది. ఇందులోకి వెళ్ళాలంటే ముందు మనము లోబడాల. మనము లోబడి ఆయనకు చెందవలసిన ప్రభావమును, మహిమను, ఘనతను, స్తుతిని ఆయనకి చెందేలాగా చేయాలి. ఆయనకి
మనమే ఇవ్వాలా. ఆయనను ఘనపరచాలా, మహింపరచాలా, స్తుతించాలా, ఆయనకి చెందాల్సిన ఘనత ఆయనకి మనము ఆరోపించాలా. అప్పుడు దేవుడి దగ్గర నుంచి ఆ శక్తి మనం పొందుకొని ఆయన నామములో మనం అద్భుతాలు చేస్తాం. ఇది మనకి ప్రతిరోజు దేవుడు ఇది చేయమని చెప్పేది కాదు. ఆయన స్వరము సృష్టి ఆరంభంలో పనిచేసింది. ఆయన నామము ఎల్లప్పుడూ పనిచేస్తానే ఉంది. కాబట్టి ఈ రోజు దేవుడు వచ్చి నువ్వు ఈ అద్భుతము చెయ్యి, ఇది లేకపోతే దీన్ని ఇలా చెయ్యి, అలా చెయ్యి అని చెప్పడు గాని, ఆయన స్వరమును ఎరిగిన వారైతే, ఆయన చిత్తమును ఎరిగిన వారైతే, ఆయన నామమును ఎరిగిన వారైతే మరి ఆయనకు అనుకూలంగా ఎలాగ పని చేయాలో ఆ జ్ఞానము మీకు అనుగ్రహించబడుతుంది. ఆయన సామర్థ్యమును ఎలా వాడాలో మీకు తప్పక తెలియచేయబడుతుంది. ఇది ఇచ్చేవాడు దేవుడే అని చెప్పి మరి ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. మరి ఈ వాక్య భాగం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని నమ్ముచున్నాను. మరి ఇందులో దేని కొరకన్నా సరే మీకు ప్రభువు మాట్లాడినట్టుగా అనిపించినట్లయితే కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఏదన్నా సరే ప్రార్థన అవసరత ఉన్నదనుకుంటే కామెంట్స్ ద్వారా తెలియచేస్తే మీకోసం తప్పక ప్రార్థిస్తాము. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆయన శక్తి మీరు తప్పక పొందుకొందురు గాక. ఆమేన్.